కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రాస్తారోకో కార్యక్రమం గురించి మనతో మాట్లాడి సిపిఐ పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ రాస్తారోకో కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరేమైనా డిమాండ్ చేస్తున్నారు? ఉన్న ఫలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము పెట్రోలు డీజిల్ పైన లీటర్కు 3 రూపాయలు పైబడి పెంచడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది, ఉద్యమాన్ని కూడా చేపడతా ఉంది. అనేక సందర్భాల్లో అనుకున్నట్లే ఇరాన్ యుద్ధ ప్రభావము, హార్మోజ్ జలసంధి బ్లాక్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ యుద్ధ ప్రభావము ప్రపంచం మీద అంతటిపైన పడుతుంది. అందులో భారతదేశం కూడా అతీతం కాదు. ఇది వరకు మనము పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ముడి చమురును అనివార్యంగా రష్యా నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి చేయడం వల్ల దూరం పెరుగుతూ ఉంది, బ్యారెల్ కాస్ట్ పెరుగుతూ ఉందని చెప్పి పదే పదే ఏదైతే గ్రహించామో ఇప్పుడు దాన్ని అధిగమించడానికి కావలసినటువంటి ముందస్తు జాగ్రత్తలు, ముందస్తు నిల్వలు పెంచుకోవడానికి కావలసినటువంటి కార్యాచరణ, ముందస్తు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసుకోవడంలో ఉన్నటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గము నరేంద్ర మోడీ చేతగానితనానికి నిలువెత్తు సాక్ష్యం ఇవాళ ధరల పెరుగుదల. మరి ఈ ధరల పెరుగుదల ప్రభావము ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల పైన, తినే తిండి పైన ప్రభావం పడుతుంది, రవాణా ఛార్జీల పైన ప్రభావం పడుతుంది, వ్యవసాయ ఉత్పత్తుల పైన ప్రభావం పడుతుంది, అన్ని రకాల వస్తుత్పత్తుల పైన కూడా ప్రభావం పడి సామాన్య జీవనం యొక్క ప్రభావం కుంటుపడేటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. దీన్ని అధిగమించడానికి కావలసిన చర్యలు తీసుకోకపోగా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు నరేంద్ర మోడీ. దిగుమతులు తగ్గించుకోవాలి, బంగారం వాడుక తగ్గించుకోవాలి, కొనుగోలు తగ్గించుకోవాలంటే లక్షల కోట్ల రూపాయల షేర్ మార్కెట్ పతనానంతరం ఇవాళ అన్ని వర్గాల పైన పడతా ఉంది. ఈ పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావము అన్ని రకాల వస్తువుల పైన వాటిపైన పడేటువంటి ప్రమాదం ఇవాళ నెలకొంటా ఉంది. మేము మొదటి నుంచి చెప్పాం, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే యుద్ధోన్మాదం పనికిరాదు, యుద్ధాలు వద్దు, శాంతి వద్దు అని చెప్పి చెబితే పని బాట లేనటువంటి పనికిమాలిన విధవలు నిక్కర్లు వేసుకొని, బొజ్జలు వేసుకొని, ఊతకరం తీసుకొని యుద్ధం చేయాలి, యుద్ధం పోవాలి, ఆ దేశం పైన ఈ దేశం యుద్ధం చేయాలని చెప్పినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యుద్ధ ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇవాళ ప్రత్యక్షంగా సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ పడతా ఉన్నారు. శ్రమను గౌరవించినటువంటి వాళ్ళు, శ్రమను గుర్తించినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలకు శ్రమలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవుల మీద ఏ విధమైన ప్రభావం పడుతుందో ఇవాళ ప్రత్యక్షంగా అనుభవించే పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెట్రోలు డీజిల్ ధరలు పెంచకుండా ఉండడం కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. భారతదేశం యొక్క ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం, దేశ సార్వభౌమత్వం కాపాడుకోవడం కోసం దౌత్య విధానం ఉండాలి తప్ప అమెరికా సామ్రాజ్యవాద కనుసన్నల్లో దౌత్య నీతి ఉంటే భారతదేశం అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణచివేతకు గురవుతుంది అనేటువంటి వాస్తవాలను ఇప్పటికైనా గ్రహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాస్తారోకో గురించి మరికొంతమంది సిపిఐ నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది కదా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే భవిష్యత్ కార్యాచరణ సిపిఐ ఆధ్వర్యంలో ఎలా ఉండబోతోంది? ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ ఉచిత సలహాలు చెప్పి 3 రోజులు కాకముందు ఈరోజు అమాంతంగా ఉదయం 3 రూపాయలు డీజిల్ పెంచడం అనేటువంటిది దుర్మార్గం. ఈ డీజిల్ పెంచడం మూలంగా నిత్యావసర వస్తువులు ధరలు, పాలు, బియ్యము, రవాణా దానిపైన పెరిగే ప్రమాదం ఉంది. ఒక పక్క సామాన్య కుటుంబాలు ఈరోజు నెలవారీగా అదనపు అయ్యే ఖర్చు ఉంది. ఇలాగే కొనసాగుతే కన్నా ప్రజానికానికి గురిగాక మోడీ తప్పదని చెప్పి తక్షణం పెంచినటువంటి ఈ డీజిల్ పెట్రోల్ తగ్గించాలని చెప్పి ప్రజానికం అంతా కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి సిపిఐ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.